హలో వ్యూస్, వెల్కమ్ టు హెచ్ఎన్9 టీవీ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని పురస్కరించుకొని నెల్లూరు దర్గామెట్టలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా భానుశ్రీ గారు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతి ఉమెన్ కి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే అందరూ ఉమెన్స్ కి. ది మోస్ట్ స్టన్నింగ్ ఉమెన్ నందిమండల భానుశ్రీ గారు మనతో ఉన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్కి ఏం సలహా ఇస్తారు, ఎలా ఉండాలంటారు? ఎందుకంటే ఈరోజు మా సమాజాన్ని తీర్చిదిద్దేది మహిళ కాబట్టి ఆ మహిళ అటు పిల్లల విషయంలో ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈరోజు అందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అందరి మీద సమానమైన బాధ్యత ఉంది కాబట్టి అది వంట పనైనా ఇంటి పనైనా ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఇద్దరికి అది అమ్మాయికి అబ్బాయికి సమానంగా నేర్పించి ఇద్దరిని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్కి, ఎందుకంటే మనం మహిళలు మాత్రమే కాదు ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాలన్నీ ఆపాలు అంటే అబ్బాయిలు కూడా అంతే రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా పెరగాలి. కాబట్టి ఇద్దరిని చిన్నప్పటి నుండి ఎంతో రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఒకరినొకరు గౌరవించుకునే విధంగా తల్లిదండ్రులు పెంచాలని ఎంతో కాన్ఫిడెన్స్తో, అంటే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా సరే దాన్ని తట్టుకుని నిలబడగలిగే కాన్ఫిడెన్స్తో ఆ పిల్లల్ని పెంచాలని, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళు స్ట్రెస్కి లోన్ కాకూడదని, మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా పెంచాలని చెప్పి నేను ముఖ్యంగా ఈరోజు తల్లులందరికీ కూడా విజ్ఞాపన చేస్తున్నానండి. మీకు ఉమెన్స్లో బెస్ట్ లీడర్ ఎవరంటే ఏం చెప్తారు? ఇందిరాగాంధీ. యా. సో ఏంటి మీరు ఏమి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు తన దగ్గర? ఐరన్ లేడీ అలాంటి వాళ్ళని ఈరోజు కూడా అమెరికా లాంటి గొప్ప దేశాలకి ఎంతో అభివృద్ధి చెందిన దేశం అంటారు, కానీ అలాంటి దేశంలో కూడా ఈరోజు కూడా ఒక మహిళా ప్రెసిడెంట్ లేదు. అంటే అక్కడ పబ్లిక్ కూడా సపోర్ట్ చేయలేదు. మహిళను సపోర్ట్ చేయొచ్చు కదా ఒక్కసారి, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సపోర్ట్ చేయలేదు. కానీ ఇండియాలో ఎప్పుడో మనము అభివృద్ధి చెందుతున్న దేశమైనా సరే మన వాళ్ళలో అంత ఉత్సాహం ఉంది. మేబీ నెహ్రూ గారి కూతురు అయ్యుండొచ్చు, నేను కాదని చెప్పలేదు, కానీ షీజ్ ఐరన్ లేడీ. అలాంటి వాళ్ళు అమెరికాలో కూడా ఉన్నారు, హిలరీ క్లింటన్ ఉన్నారు, కానీ వై డిడ్ంట్ దే సపోర్ట్ దెమ్? సో మన వాళ్ళకంటే మనం చాలా అడ్వాన్స్గా ఉన్నాం ఆ విషయంలో. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఎవ్రీబడి. హాయ్, నా పేరు అల్ఫియా. నేనైతే ఉమెన్కి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు, విద్య లేని వాడు వింత పశువు అన్నారు కాబట్టి అందరికీ విద్య ఉండాలి. ఒక మెన్ చదువుకుంటే ఆ చదువు ఆ మెన్ కోసం ఉపయోగపడుతుంది. అదే ఉమెన్ చదువుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది, పిల్లల్ని టేక్ కేర్ చేస్తారు. అలాంటి వాళ్ళు చదువుకుంటే ఇంట్లో పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. అలా ప్రతి ఇల్లు అభివృద్ధిలోకి వస్తే గ్రామం అభివృద్ధిలోకి వస్తుంది, తర్వాత దేశం అభివృద్ధిలోకి వస్తుంది. అలా ప్రపంచంలో మనకంటూ ఒక స్థానం ఉంటుంది. కాబట్టి ప్రతి ఉమెన్ చదువుకోవాలి. ఉమెన్ చదువుకుంటే ఆమెకు ఇండిపెండెన్స్ ఉంటుంది, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది, ఆమె డెసిషన్స్ ఆమె తీసుకోగలదు. కాబట్టి నేనైతే ఉమెన్కి ఎడ్యుకేషన్ ఉండాలనుకుంటున్నాను. ఫస్ట్ చదువుకున్న వారైతే సావిత్రిబాయి పూలే గారు. అప్పట్లో ఆడవాళ్ళకు చాలా ఆంక్షలు ఉండేవి, బయటికి రాకూడదు, ఆడవాళ్ళు ఎవరిని చూడకూడదు అలా. కానీ ఆమె ఆలోచించి బయటకు వచ్చి ఫస్ట్ ఉపాధ్యాయునిరాలుగా ఆమె ముందుకు వచ్చారు. కాబట్టి ప్రతి ఆడపిల్లలోనూ ఆ ధైర్యం ఉండాలని నేను అనుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.
వండర్ఫుల్ లేడీ సృజన గారు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అండ్ ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలో జరిగిన నెపా ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు అండ్ నెపా టీమ్కి అండ్ కాలేజ్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎప్పుడూ లేడీస్కి ఒకటే చెప్తాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. సో మీకంటూ కొన్ని గోల్స్ పెట్టుకొని వాటి మీదే వర్క్ చేయండి. సక్సెస్ మీకు ఖచ్చితంగా మీకు సొంతం అవుతుంది. సో మీ ఇంట్లో వాళ్ళ సపోర్టు అలాగే సొసైటీ సపోర్ట్ మీకు కంపల్సరీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు వింటున్నారు 93.5 రెడ్ ఎఫ్ఎం. వండర్ఫుల్ లేడీ ప్రశాంతి మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. హాయ్, హ్యాపీ ఉమెన్స్ డే. యూ టూ హ్యాపీ ఉమెన్స్ డే. నీకు కూడా అందరు వీక్షకులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. సో ఉమెన్స్ డే సందర్భంగా ఎలాంటి మెసేజ్ ఇస్తారు? సో ఉమెన్లోనే చాలా పవర్ ఉందన్నమాట. సో ఆ పవర్ని ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా రెస్ట్రిక్ట్ చేసుకోవద్దు. సో మనం ఏదైనా చేయగలము, బట్ మనం వన్స్ డిసైడ్ అవ్వాలి అంతే. డిసైడ్ అయితే ఖచ్చితంగా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా కంప్లీట్ చేసేయండి. సో చాలా అబ్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి మధ్యలో, కానీ సో దేనికి ఫుల్ స్టాప్ పెట్టొద్దు. మీరు అనుకున్నవి కొద్దిగా నిదానంగా అయినా కానీ కంప్లీట్ చేయండి. లైఫ్ అంతా కూడా ఫుల్ఫిల్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా HN9 టీవీ తరపు నుంచి హ్యాపీ ఉమెన్స్ డే. హాయ్, నేను మీ ఐశ్వర్య. సో ప్రతి ఉమెన్కి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ ఎలా ఉంటే బాగుంటుందంట? ఉమెన్స్ అందరూ కూడా మంచి స్ట్రాంగ్గా ఉండాలి. సో ప్రతి ఒక్క ఉమెన్ దేనికి భయపడకుండా హ్యాపీగా స్ట్రాంగ్గా ఉండి పోరాడాలి ప్రతి దానికి కూడా. సో అదే కోరుకుంటాను. ఉమెన్స్ డే సందర్భంగా ప్రముఖ యాంకర్ అండ్ యాక్ట్రెస్ రేణు ప్రియా మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా విష్ ది సేమ్. అండ్ మీకే కాదు, అండ్ లేడీస్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. సో ఈరోజు మా నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్ నెపా ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా ఘనంగా జరిగాయి అనమాట. చాలామంది పెద్దలందరూ కూడా ఇక్కడికి రావటం అండ్ అలాగే సో మంచిగా కష్టపడి ఎదిగిన వాళ్ళందరికీ ఇక్కడ సన్మానం చేయడం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ అలాగే ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేనైతే అందరికీ ఒకటే చెప్తున్నాను, సో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎప్పుడు కూడా కోల్పోకుండా మనం ఇది చేయలేము అది చేయలేము అని అసలు ఫీల్ అవ్వద్దు. మనకి చేతరానిదైనా సరే కాన్ఫిడెంట్గా ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నమాట. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేనైతే అదే చెప్తున్నాను, అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ థ్యాంక్ యూ సో మచ్ HN9 టీవీ. థ్యాంక్ యూ. నెపా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సంబరాలు పాలిటెక్నిక్ కాలేజీలో ఎంతో వైభవంగా జరిగాయి. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 టీవీ.